ఇక కేటీఆర్ ముచ్చట ఎట్లుంటుందంటే ఇక తెలంగాణలో మస్తారా చెప్పిన సామెత అదేవలో పతివత పరమాన్నం అంటే తెల్లారదాకా సల్లారలేదు అన్నట్టు. ఇక ఈయన అన్ని పతివత ముచ్చట్లే చెప్తాడు ఏడికి పోయినా. అటు వెలుగు మాటలు అంటుండు, తర్వాత మూసి పరివాహక ప్రాంతం అంటుండు, వాళ్ళ నాయన ముంచిన మల్లన్న సాగర్ గురించి మాట్లాడు, మల్లన్న సాగర్ నిర్వాసితులు ఇంకా కూడా కొట్లాడుతురు, గోసపడుతురు, అది మర్చిపోయాడు. వాళ్ళ నాయన సొంత నియోజకవర్గంలో చేసినటువంటి ఘనకార్యం గురించి ప్రపంచాన్ని తెలియకుండా చెప్తురు. కానీ బయట ప్రపంచాన్ని తెలిసినటువంటి సమస్యల కాడ పోయి నిలబడి మీడియా ఫోకస్ అంతా అక్కడ ఉంది కాబట్టి అక్కడ పోయి నిలబడతాడు. సో తప్పులేదు ప్రతిపక్ష నాయకుడుగా నీ పాత్ర పోయించు, కానీ అబద్ధాలు ఇక చూడురి. ఏమంటుండంటే ఇది ఒక ముచ్చట గురించి తీసిన ఈ వార్త. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలంతా ఇక జర ఒక్క రెండేళ్ళు నోపిక పట్టుర్రి, జర అప్పటిదాకా మీరు కొట్లాడుర్రి, దానికి కావాల్సినట్టు న్యాయ సహాయం మీకు ఇస్తా, తర్వాత మళ్ళీ మేమే అధికారులకు వస్తాం, మీ అందరు ఏడ ఇంట్లో పోకుండా చూసుకుంటామని చెప్పేసి. ఈయన నమ్ముకున్న గ్రూప్ 1 విద్యార్థుల పరిస్థితి ఏమైందో మీకు తెలుసు. కోర్టుల చివరిదాకా కొట్లాడుతా, న్యాయ పోరాటం చేస్తా అన్నాడు. ఆయన కోర్టుల కేసు రివర్స్ అయిపోయింది. పాపం ఈయన నమ్ముకొని ఎగ్జామ్ రాయని వాళ్ళంతా ఉద్యోగాలు ఓడిపోయారు. ఈయన నమ్మకుండా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు చాలా మంది ఉద్యోగాలు సంపాదించుకోరు. ఇక్కడ ఏందట, గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలం 16,000 కోట్ల రూపాయలతోనే మూసీ సుందరీకరణ కార్యక్రమాన్ని ఒక్క ఇల్లు పోకుండా డిపిఆర్ ని కూడా సిద్ధం చేసినామంటు. మరి ఏడగడ్డి వీక నీకు పోయినావు కేటీఆర్? 16,000 కోట్లతోటి ఆల్రెడీ డిపిఆర్ కూడా సిద్ధం చేసినాను. మరి ఏం చేసినావు? సిద్ధం చేసి ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకున్నావా? ఏదైనా సినిమా స్టోరీకి ఇచ్చినావా? హీరోయిన్లకి పంపించినావా? ఏమైంది నీ డిపిఆర్? ఏడవేంది, ఏకంగలవేంది? మరి ఏ మూసీలో కొట్టుకపోయింది? 10 ఏళ్ళు ఇచ్చిరు కదా జనాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. ఇప్పుడు కాంగ్రెస్ అన్న అధికారులకు వచ్చి 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు దగ్గరకు వస్తుంది అనుకో. నీకు 10 ఏళ్ళు ఇచ్చిరు కదా, ఏం పడగొట్టినావు? మూసిని మొత్తం ఇట్లా నీళ్లు గుండు పిన్ ఎత్తే నీళ్ళు గుండు పిన్ కనబడాలి, మూసిన ఎత్తే అంటారు. ట్యాంక్ బండ్ కాడ హుస్సేన్ సాగర్ నీళ్ళని ఎత్తిపోతా అంటారు. మొత్తం ఎండబెట్టి మట్టి అంతా గీకేసి కింద బండలేస్తా, ఇక బండలేసి స్విమ్మింగ్ పూల్ లెక్క చేస్తాను. ఆకాశ హార్యాలు భాష అంటాడు. స్కై టవర్స్ మొత్తం అవన్నీ నిర్మిస్తున్నారు. ఇవి నీ టవర్లు, ఇవి నీ నీళ్ళు సుందరీకరణ ఏది, మూసి సుందరీకరణ ఏది? ఒక్కరోజు బుల్డోజర్ మోరికాడ పెట్టి పోసుకున్నావు, ఒక్కటే ఊరుకుడు జనాలు ఆడ తిరగబడంగానే. ఓట్ల కోసం భయపడేటోడే వెనక అడిగేస్తాడు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి భయపడి ఎక్కడ ఓట్లు రావో, ఎక్కడ ఓడిపోతున్నావు అని భయపడ్డ కేటీఆర్ ఒకరోజు మోరి మీద బుల్డోజర్ పెట్టి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ భయపట్టించి దండిగా వసూలు చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా అనుమతులు ఇచ్చుకుంటూ పోయి వాళ్ళందరూ మునిగిపోవడానికి కారకుడు అయినవును. ఇలా రేవంత్ రెడ్డి వ్యతిరేకత వస్తుందని తెలిసి ఓట్లు వడకపోయినా సరే అని తెలిసి ముందుకు పోతున్నంటే ఒక కార్యం భవిష్యత్తులో సరే మంచి జరిగేదాకా ఎవరైనా మొత్తుకుంటారు. మంచి జరగన ఇప్పుడు ఒక ప్రాసెస్లో ఉన్నప్పుడు చాలా మంది వ్యతిరేకిస్తారు, సక్సెస్ అయిన తర్వాత అందరూ హ్యాపీగా వ్యతిరేకిస్తారు. దానికి ఉదాహరణ హైడ్రానే. మొదట్లో హైడ్రాన్ అందరం వ్యతిరేకించాం, కానీ ఇది ఏం కూలగొట్టుడు బై అనుకున్నాం. తర్వాత అది 100 కోట్ల విలువైన భూములను అక్కడక్కడ కాపాడుకుంటూ చెరువుల సుందరీకరణ చేసుకోవడం పోతుంటే చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ కాలనీవాసులు అందరికీ కూడా ఆహ్లాదకరంగా ఫీల్ అవుతారు. ఒక్కొక్క ఏరియాకు అన్నీ తీసుకొస్తారు. లేక్ సిటీ ఆఫ్ హైదరాబాద్ లేక్ సిటీ అన్నట్టుగా దాని పేరు సార్థకం చేస్తూ చాలా చెరువులను పునరుద్ధరిస్తారు. సేమ్ అట్లనే ఇట్లా చేసుకుంటూ పోవాలి తప్పితే మీరు లెక్క ఇష్టం వచ్చినట్టు భయపడి జనాల నుంచి వ్యతిరేకత వస్తుందని తెలిసి కూడా ధైర్యంగా కడుగు ముందటేసి ఆ డేరింగ్ డెసిషన్ తీసుకునే పరిస్థితులు ఉండాలి. ఎవడైనా పోసుకొని వెనక కూరుకున్నట్టు కాదు, అందరు అట్లుండరు. రాజకీయాలు ఇవాళ ఉంటే రేపు పోతాయి, మనం చేసిన పనులు శాశ్వతంగా ఉండాలి అనుకున్నటోడే ఇట్లాంటి వ్యతిరేకత గురించి భయపడ్డాడు. ఇగో 16,000 కోట్ల రూపాయలతో ఈయన మూస సుందరీకరణకు సంబంధించి డిపిఆర్ తయారు చేసినట్ట. మరి అది ఏడుందో, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో దాచిపెట్టినో సిరిసిల్ల వాగులో కొట్టుకపోయిందో మరి.